ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనలు 32వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. 32వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. చూడండి, మనము మనుషుల ఎదుట మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదండి నేను అలాగు చేయలేదు, అలాగు నేను ప్రవర్తింపలేదు, ఒకవేళ అలా చేసి ఉంటే నిరూపించండి అని ఎంతోమంది మరి వాళ్ళ యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని మరి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఒకవేళ మనుషులు నీ యొక్క మరి పరిస్థితిని వారు తెలిసి ఉన్నా తెలిసి ఉండకపోయినా, యెహోవా మన ప్రభు అయినటువంటి మన దేవుడట, నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన మనలను గమనిస్తున్నాడు, మనలను తన కన్నులు మనల్ని చూస్తున్నాయి. కనుకనే దేవుని వాక్యం అంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఎవరు ఎంచబడతారండి? ఎవరు నిర్దోషిగా ఉన్నారు? ఏ దోషము లేకుండా ఎవరు ఉంటున్నారు అనంటే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో కపటము కలిగినటువంటి వ్యక్తిత్వం లేకుండా మనం ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుంటామో, నీతివంతులంగా నడుచుకుంటామో, ఉన్నది ఉన్నట్లుగా ప్రభు ఎదుట మనము ఎప్పుడైతే నడుచుకుంటామో, ఏ రహస్య జీవితం లేకుండా, ఏ పాపపు జీవితం లేకుండా, మనుషులు కనబడేది ఒకటి అయితే దేవునికి కనబడేది ఇంకొకటిలాగా ఉండకుండా, నా దేవుని పిల్లారా గమనించండి, మనము ఇదిగో దేవుని ఎదుట నడుచుకుంటున్నటువంటి ఆ భయభక్తులు కలిగినటువంటి ఆ నడిపింపులో, నా దేవుని బిడ్డలారా, మన ఆత్మలో కపటము ఉండదు. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనటువంటి వాడు ఇదిగో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఇప్పుడు ప్రభు చేత మనం ఏమని ఎంచబడాలి అని అంటే, నేను నిర్దోషిగా ఎంచబడాలి. హల్లెలూయా. నిర్దోషిగా ఎంచబడాలి. నా దేవుని బిడ్డలారా, దోషము కలిగిన వ్యక్తులముగా కాదు, దోషముతో కూడినటువంటి మనస్తత్వం కలిగిన వారిగా కాదు, కానీ ఇదిగో మనలో ఎటువంటి ఆలోచించండి, ఎటువంటి మరి దోషము లేదని మనము నిర్దోషముగా దేవుడు మనల్ని ఎంచాలి అంటే మనం ఏం చేయాలా? మొదట మన అతిక్రమములను మనము, మన యొక్క పాపములను మనము, నా దేవుని బిడ్డలారా, ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఏది కూడా మనము దాచుకోకూడదు, ఏది కూడా మనము, నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో ఎవరికి కనబడట్లేదులే అని పాపాన్ని మనలోనే ఉంచుకొని మనము బ్రతికితే మరి ప్రభు ఎదుట మనము నిర్దోషులము కాము. ఎందుకనంటే మనుషులను మనము మభ్య పెట్టచ్చేమో, కానీ దేవుణ్ణి మనము ఏమాత్రము కూడా, నా దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఇదిగో ప్రతిదీ కూడా బయలుపరుస్తాడట. ప్రతిదీ కూడా ఇదిగో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు కనుక మరి ఆయనను మనం మోసము చేయలేమండి. అందుకనే మరి ప్రభువు మనల్ని నిర్దోషులుగా ఎంచాలి అంటే మన ఆత్మలో మనము కపటము లేకుండా ఉండాలి. ఆ రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించాలి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ చేత నా తండ్రి నిర్దోషులుగా మేము, నా తండ్రి ఎంచబడి ఆత్మలో కపటం లేని బ్రతుకును, నా తండ్రి జీవితాన్ని మీరు మాకు దయచేయమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.